జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. ర్యాష్ డ్రైవింగ్ మద్యం మత్తు రెండు జీవితాలను చిదిమేసింది. ఒకరి క్షణికానందం, ఎంతో భవిష్యత్తున్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకుంది. మరొకరికి తీవ్ర గాయాల పాలయ్యేలా చేసింది. ఈ ఘటన హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో చోటు చేసుకుంది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో రాత్రి రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. కానీ ఒక కారు మృత్యు రథంలా దూసుకొచ్చింది. కారు నడుపుతున్న వ్యక్తి పీకల దాకా మద్యం సేవించి ఉన్నాడు. కళ్ళు కనిపించని మత్తు, దానికి తోడు ఒళ్ళు తెలియని ర్యాష్ డ్రైవింగ్. అంతే, అదుపు తప్పిన ఆ కారు ముందుగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక అమాయకుడిని బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి ఏమాత్రం బ్రేక్ పడలేదు. నేరుగా వెళ్లి ముందు వెళ్తున్న బైక్ ను వెనుక నుంచి అతి దారుణంగా గుద్దేసింది. గుద్దడమే కాదు, ఆ బైక్ పై ఉన్న ఇద్దరు యువకులను కారు కింద వేసుకొని సుమారు 100 మీటర్ల వరకు అలాగే రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్లి పల్టీ కొట్టింది. 100 మీటర్లు ఆ రాళ్ల రోడ్డు మీద వాళ్ల శరీరాలు ఎంతలా ఛిద్రమైపోయాయో ఊహిస్తేనే కన్నీళ్లు ఆగడం లేదు. ఆ కారు కింద నలిగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన ఆ ఇద్దరు యువకులు శివ, సందీప్ గా తెలుస్తోంది. వీళ్ళిద్దరూ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈసీఈ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. వయసు పట్టుమని 20 ఏళ్లు కూడా ఉండవు. జీవితంలో ఎదగాలని, ఎన్నో సాధించాలని కాలేజీకి వెళ్తున్న ఆ కుర్రాళ్ల ప్రయాణం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఏ తప్పు చేయకపోయినా ఎవరో చేసిన తప్పుకు ఈ నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇక కారు మొదట ఢీకొట్టిన పాదచారి పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉంది. అతడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఒకటి నిర్లక్ష్యం ఎన్ని కుటుంబాల్లో చీకటి నింపింది. ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొందరిలో మార్పు రావడం లేదు. తాగి రోడ్లపైకి వచ్చి ఇదిగో ఇలా రెచ్చిపోతున్నారు. ఎవరో చేసిన పాపానికి అమాయకులు బలవుతున్నారు. పాపం ఆ ఇద్దరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఆ వ్యక్తి ఏం పాపం చేశారు? ఒకరి తప్పు వాళ్ళ ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరొకరి ప్రాణం రిస్క్ లో ఉంది. ఈ ఘటన చూసిన తర్వాత అయినా ఫుల్ గా తాగి డ్రైవింగ్ చేయకండి. మీ ఎంజాయ్ పరుల ప్రాణాలను బలి తీసుకోకండి. మీలాగే వారికి కుటుంబం ఉంటుంది. దయచేసి తాగి డ్రైవింగ్ చేసి ఇలా ప్రాణాలను బలి తీసుకోకండి.